కమ్యూనిస్టులు కూరలో వేసుకునే ఉప్పు ఒక్కటే అని సెటైర్లు వేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. నమస్తే సార్. నా వరకు నేను కమ్యూనిస్టు సోదరులను ఉప్పుతో పోలుస్తా. ఉప్పుతోనా? అదేం పోలిక సార్? ఏ వంట ఏ మసాలాలు ఎన్ని పెట్టి వండినా ఉప్పు వేయకపోతే దానికి రుచి ఉండదు. అవును, ఉండదు. ప్రజా సమస్యల మీద కూడా ఎర్రజెండా కనిపించినప్పుడే ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి ప్రజలకు ఒక విశ్వాసం అది. అవును, ఇది కరెక్టే. కమ్యూనిస్టులు చెప్తే ప్రజలకు ఒక నమ్మకం, వీళ్ళు చెప్తున్నారంటే ఏదో కొంచెం విషయం ఉన్నట్టే ఉంది అని. ఓహో, అదా ఈ ఉప్పు కప్పు రంబు తాత్పర్యం. చెప్పండి చెప్పండి. కమ్యూనిస్టులు అధికారంలోకి తేవడానికి పనికొస్తారో పనికిరారో నేను విశ్లేషించలేను, కానీ ఉన్నోన్ని దించడానికి మాత్రం 100% పనికొస్తారు. వేదిక మీద ఉన్న నాయకులకు నేను చెప్పిన విశ్లేషణ నచ్చకపోవచ్చు. మరి వాళ్ళ ముందే మీరు అలా స్ట్రైట్ గా మాట్లాడితే నచ్చితే ఏంటండి ఎవరికన్నా? నేను రాజకీయాలకు వచ్చినప్పుడు నేను స్పష్టంగా నిర్ణయించుకున్నా, అబద్ధాల ప్రాతిపదిక మీద అబద్ధాల పునాదుల మీద మన రాజకీయ భవిష్యత్తును నిర్మించుకుంటే అది ఏదో ఒక రోజు కూలుతుంది. అయినా రాజకీయాల్లోకి వచ్చాక అబద్ధం ఆడకుండా ఎలా ఉంటాం సార్? ఎందుకంటే బాగా నమ్మిస్తే మోసం చేయడం అల్కగా అవుతుంది. ఇది కరెక్టే. నమ్మకం అనేది లేకుంటే మోసం అనేదే ఉండదు. నమ్మించి మోసం చేయడం రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. మీకు తెలియదేముంది సార్?